న్యూ మార్తినగర్లోని పేద బ్రాహ్మణులకు కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ సలహాదారులు సముద్రాల వేణుగోపాలాచారి, V3 న్యూస్ ఛానల్ చైర్మన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా, కాచం ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు కాచం ఫౌండేషన్, వైశ్య వికాస వేదిక, V3 యాజమాన్యంతో భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మారుతినగర్లో, న్యూ మారుతినగర్లో దాదాపు 200 పైగా విప్రమోత్తములకు, పేద బ్రాహ్మణ సోదరులందరికీ కూడా ఈరోజు మరి బియ్యము ఈ 10 రోజులకు అవసరమనే లాక్డౌన్ నేపథ్యంలో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలతో పాటు ఒక సామాజిక బాధ్యతగా మిత్రుడు సత్యనారాయణ గారు, వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఆర్గనైజేషన్ పేరు మీద పేద విప్రులందరికీ కూడా ఈరోజు మరి ఈ కిట్స్ పంపడం జరుగుతున్నది. దీంట్లో బియ్యము, చింతపండు, షుగరు, పసుపు, మిర్చి, ఉప్పు, అంటే దాదాపు వారం నుంచి 10 రోజులు ఆయిల్, మరి 10 రోజులు సరిపడ రేషను ఈరోజు పేద బ్రాహ్మణులు, ఎందుకంటే వీళ్ళందరినీ భోక్తలు అంటారు. ఈరోజు అపరకర్మలు కానీ సకర్మలు కానీ లాక్డౌన్ నేపథ్యంలో లేకపోవడం వల్ల వారికి ఇబ్బంది అవుతున్నది. ప్రభుత్వ పరంగా తెల్ల కార్డున అందరికీ కూడా 12 కిలోల బియ్యము 1500 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా వీరందరికీ తెల్ల కార్డు లేకపోవడం ఒకటి, తర్వాత పూజా కార్యక్రమాలు నిర్వహించకపోవడం వల్ల ఇబ్బందులు గమనించి ఈరోజు కాచం ఫౌండేషన్ వారు, వైశ్య వికాస్ వేదిక వారు, V3 యాజమాన్యం వారు, వారి 3 సంస్థలు కలిపి ఈరోజు 250 మంది పైగా బ్రాహ్మణులందరికీ ఈరోజు ఈ కిట్స్ పంపిణీ కార్యక్రమం చేస్తున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గతంలో కూడా మరి కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో వైశ్యులకు ఎన్నో రకాల ప్రోత్సాహాలు, ఎవరైతే టాప్ 10th ర్యాంక్ వచ్చిందో వాళ్ళందరికీ కూడా గిఫ్ట్లు, టీచర్లకు కూడా మరి ప్రోత్సాహాలు ఇస్తూ మరి కాచం ఫౌండేషన్ వారు ఈరోజు V3 తోటి వైశ్య వికాస వేదిక ద్వారా మరి హైదరాబాద్ నగరంలో కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వైశ్యులందరికీ, అదేవిధంగా సామాజికంగా వెనుకబడ్డ అందరికీ కూడా ఈరోజు ఈ ఫౌండేషన్ ద్వారా సేవలు చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి లాక్డౌన్ నేపథ్యంలో అన్ని ఏరియా పోలీస్ స్టేషన్లకు, అక్కడ పోలీస్ కానిస్టేబుళ్లకు, ఏరియా వాళ్ళందరికీ కూడా ఈ రేషన్ ఇవ్వడమే కాకుండా మాస్కులు ఇచ్చేసి ఒక హైజీన్ వాతావరణం ఇవ్వడం కాకుండా, మరి ఎవరైతే ఈరోజు అన్నార్థులు ఉన్నారో వారందరికీ కూడా రోజు ఆహార పొట్టాలు కూడా అందించే కార్యక్రమాన్ని కూడా కాచం ఫౌండేషన్ వారు పెట్టినందుకు మరొకసారి ఈరోజు కాచం ఫౌండేషన్ పెద్దలందరికీ, ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా సత్యనారాయణ గారికి, మరి ఈరోజు వారు TRS పార్టీ పరంగా మరి ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, ఈరోజు ప్రభుత్వ పరంగా కేసీఆర్ ఆశయాన్ని, కేసీఆర్ ఆదేశాలు అనుసరించి తన సంస్థ ద్వారా వాళ్ళ మిత్రులతో కలిసేసి మరి ఈరోజు ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ప్రభుత్వానికి ప్రోత్సహిస్తున్నందుకు మరి ప్రభుత్వ పరంగా కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. ఇంకా వారు గొప్ప మాట్లాడారు, ఇంకా మిగిలిన పెద్దలందరూ కూడా ఉంటే కూడా వారికి కూడా 2-3 రోజుల లోపల ఇంకెక్కువైనా సరే ఇస్తా అని చెప్పేందుకు కూడా వారికి మరొకసారి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. వైశ్య వికాస వేదిక ట్రస్ట్ తరఫున మరియు V3 న్యూస్ కాచం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు పేరుకు చెప్తున్నటువంటి అగ్రవర్ణాలని చెప్పుకున్నటువంటి సందర్భంలో పేద బ్రాహ్మణుల కోసము ఈరోజు మేమున్నామంటూ ఎంతో కొంత సహాయ సహకారాలు అందించాలి లాక్డౌన్ నేపథ్యంలో అన్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీకి సంబంధించినటువంటి పెద్దలు, మిత్రులు, మా గురుగారు అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు గారిని అడిగిన వెంటనే దాదాపు 200 మంది లిస్టు ఇవ్వడం జరిగింది. మరి వారి యొక్క మారుతినగర్లో ఉన్నటువంటి ఈ సమాజంలో అందరినీ కూడా పిలిచి మా వైశ్య వికాస వేదిక సభ్యులు, ఫౌండర్ ట్రస్టీలు ఎవరైతే ఉన్నారో, అలాగే V3 న్యూస్ సంబంధించిన వాళ్ళు సంయుక్తంగా దాదాపుగా ఈ నెల 4వ తారీఖు నుండి ప్రతిరోజు 1200 నుండి 1500 మందికి ఫుడ్ ప్యాకెట్స్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హైదరాబాద్ శాఖకు, రాజ్భవన్కు పంపిస్తున్నాము. అలాగే మిగతా కొంతమంది ఒక 700 నుండి 800 ప్యాకెట్స్ని వివిధ పోలీస్ స్టేషన్లకు ఈరోజు ఫుడ్ ప్యాకెట్స్ని, హైజెనిక్ ఫుడ్ ప్యాకెట్స్ని అందించేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టినాము గత 15 రోజుల నుండి. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశానుసార ప్రకారము
కేసీఆర్ గారి ఆదేశానుసార ప్రకారం మే 7వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగించేటువంటి బాధ్యతను తీసుకున్నాం. గతంలో మా వైశ్య వికాస వేదిక వైశ్యలో ఉన్నటువంటి పేదల గురించి, అలాగే వైశ్యలో ఉత్తీర్ణులైనటువంటి 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకు కూడా దాదాపు ఒక 4-5 వేల మందికి ఇప్పటివరకు మేము మెరిట్ సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ, వారికి సత్కరించడం కానివ్వండి, పేద వైశ్య విద్యార్థులకు స్కాలర్షిప్లో కూడా మా వైశ్య వికాస వేదిక మాకు 102 మంది ట్రస్ట్ సభ్యులు ఉన్నారు. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమం కూడా పేద బ్రాహ్మణులు ఆకలితో ఎవరు ఉండొద్దు అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 రూపాయలు, అలాగే రేషన్ కార్డు లేని నిరుపేదలకు కూడా 12 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో రేషన్ కార్డు లేని వాళ్ళు అక్కడ లైన్లో వచ్చి తీసుకోలేనటువంటి పరిస్థితి ఉండి, కొంత బ్రాహ్మణులు తొందరగా వచ్చి ఎక్కడో ఉచితంగా ఇస్తున్నట్టే నిలబడినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వైశ్య సమాజం మొత్తం కూడా ఈరోజు దాదాపు తెలంగాణ రాష్ట్రంలో యావత్ భారతదేశంలో కూడా వైశ్య సమాజం పేదల కోసం సత్రాలు కానివ్వండి, గుళ్ళు గోపురాలు కానివ్వండి, సమాజంలో మేమున్నామంటూ సామాజిక సేవలో సామాజిక నేపథ్యంలో వైశ్యులు ముందే దాంట్లో ఆ క్రమంలోనే ఈరోజు మేము వైశ్య వికాస వేదిక నుండి కూడా బ్రాహ్మణులకు ఈరోజు 10 కేజీల బియ్యంతో పాటు ఒక 10 రోజులకు సరిపోయేటువంటి నిత్యావసర సరుకులను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని అడిగిన తరుగానే భాగ్యనగర్ బ్రాహ్మణ సొసైటీ వారు సుబ్రహ్మణ్యం గారు వారి ఆదేశానుసార ప్రకారము మరి మాకు రాజకీయంగా గురువుగా ఉండి అన్ని విషయాల్లో అండగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ కేంద్ర మంత్రి వర్యులు సముద్రాల వేణుగోపాల్చారి గారి యొక్క చేతుల మీదుగా అంటే ప్రతి కార్యక్రమం కూడా మేము V3 న్యూస్ ప్రారంభంలో కూడా తనతోటే ఓపెన్ చెప్పడం జరిగింది. అలాగే వైశ్య వికాస వేదిక కార్యక్రమంలో భాగంగా మేము గవర్నమెంట్ టీచర్లకు కూడా ఫెలిసిటేషన్ చేస్తే ఉపాధ్యాయ దినోత్సవం కూడా ప్రతి దానికి వెన్నంటి ఉండి ప్రోత్సహిస్తూ ప్రభుత్వానికి మేము చేసేటువంటి కార్యక్రమాలు తెలియజేయడంలో కీలకంగా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నటువంటి వేణుగోపాల్చారికి మా వైశ్య వికాస వేదిక నుండి ట్రస్ట్ సభ్యులందరి ద్వారా మరొకసారి తనకు ధన్యవాదాలు చెప్తూ ఈరోజు రానటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా 2-3 రోజుల్లో మన సుబ్రహ్మణ్యం గారు కనుక లిస్ట్ ఇస్తే మేము తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా మాకు తోచిన విధంగా ఆహారానికి సంబంధించినటువంటి ఈ లాక్డౌన్ నేపథ్యంలో అందించడం దాంట్లో మా వైశ్య వికాస వేదిక ట్రస్ట్ సభ్యులందరూ కూడా పూర్తిగా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తప్పకుండా మేమున్నాం ఒక ప్రభుత్వం నుండి ఆసరా కాకుండా సామాజిక బాధ్యతగా వైశ్యులం కూడా సమాజ సేవలో ముందున్నటువంటి నేపథ్యంలో బ్రాహ్మణులకు అతి దగ్గరగా ఉండేటువంటి వైశ్య సమాజం కూడా తప్పకుండా మిమ్మల్ని ఆదరించి మీ ద్వారా భగవంతునికి ఆశీస్సులు మా అందరికీ ఉండాలి, మా ట్రస్ట్ సభ్యులకు కానివ్వండి, మా V3 న్యూస్ కానివ్వండి, కాచం ఫౌండేషన్ కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్తూ కోరుతూ మా భారతదేశంలో ఒక గొప్ప హిందూ సంప్రదాయం హైందవ సంస్కృతిని ప్రపంచం మొత్తం ఈరోజు గర్వించే విధంగా లాక్డౌన్ నేపథ్యంలో స్వీయ నియంత్రణలో సామాజిక దూరం భౌతిక దూరం నియమాలు పాటిస్తూ చేసేటువంటి కార్యక్రమంలో తప్పకుండా మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మనల్ని కాపాడుతారో భారతదేశం ప్రపంచంలో ఒక అత్యద్భుతంగా స్వీయ నియంత్రణ ద్వారానే మనం సాధిస్తాం. మనకు ఉన్నటువంటి సాంప్రదాయాలు సంస్కృతి మీద ఆధారపడేటువంటి భారతదేశం కాబట్టి తప్పకుండా మనం ఈ లాక్డౌన్ని మే 7వ తారీఖు వరకు పొడిగించుకుంటూ మీకు అవసరాలకు మేము ఎంతో కొంత ఉండేటువంటి విధంగా చంద్రునికో నూలు పోగులాగా మేము ఉండే దాంట్లో వైశ్య వికాస వేదిక ముందుంటుందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి బ్రాహ్మణులందరూ కూడా పేరు పేరున అందరికీ పాదాభివందనం చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.